హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మా ఇంటి దగ్గర అయితే చెట్లు అయితే పెట్టామన్నమాట. పూల మొక్కలు మీరు ఇక్కడ చూడొచ్చు. పూలు ఎంత బాగున్నాయో చూశారు కదా. ఇవి లిల్లీ రకం అన్నమాట. లిల్లీలో అంటే లిల్లీ పూలు ఉంటాయి కదా, లిల్లీ పూలలో వైట్ కలర్ ఉంటాయి, ఈ విధంగా కొద్దిగా పింక్ కలర్గా ఈ విధంగా అయితే ఉంటాయి అన్నమాట. రెండు రకాల లిల్లీ పూలు అయితే ఉంటాయి అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. గాలి కూడా బాగానే పెడుతుంది. అదేవిధంగా ఇంకో తొట్టిలో ఈ షో చెట్లు ఉంటాయి కదా, ఈ షో చెట్లు కూడా పెట్టామన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. దీని పేరు కనుక మీకు తెలిసే కింద కామెంట్ అయితే మాకైతే తెలియజేయండి. ఖచ్చితంగా ఇంట్లో మాత్రం ఖచ్చితంగా చెట్లు అయితే పెట్టుకోండి, ఎందుకంటే మనకు కూడా మనశ్శాంతి అయితే ఉంటుంది అనమాట. ఈరోజే మేము యూరియా డిఏపి అయితే రెండు కలిపి అయితే వేసామన్నమాట చెట్లకు. ప్రతి వారం వేస్తాము. ఇది ఇంకొక చెట్టు అనమాట. దీనికి రెడ్ కలర్ పూలు అవుతాయి. ఈ పూలు ఎప్పుడైతే అంటే మనకు దసరా పండుగ ఉంటుంది కదా, దసరా పండుగ అప్పుడు మనకు ఈ పూలు అనేవి మన చేతికి అయితే వస్తాయి అన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు, మేము నిమ్మ ఇత్తులు వేసామన్నమాట. ఈ నిమ్మ చెట్టు కూడా లేస్తుంది. నిమ్మ చెట్టు ఇది కొద్దిగా పెద్దగా కాగానే చేను దగ్గర అయితే పెట్టాలి. అదేవిధంగా ఇంకోటి నిమ్మకాయ చెట్టు అయితే ఉందన్నమాట, మొక్క ఉంది. ఇది కూడా మనం చేను దగ్గర పెట్టుకుంటే పెద్దగా అవుతుంది అనమాట. మనం డబ్బాలు పెట్టామనుకోండి కాయలు కావు. అదేవిధంగా మొక్క అనేది ఎదగదన్నమాట. ఇది కరివేపాకు చెట్టు అనమాట. ఇది కూడా కొద్దిగా పెద్దగా కాగానే చేను దగ్గర పెట్టుకుంటాం. ఇక్కడ కూడా యూరియా డిఏపి కలిపి ప్రతి చెట్టుకి అయితే వేసామన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా ఇంట్లో చెట్లు అయితే పెట్టుకోండి. ఒకవేళ మీరు బండలు వేసి అనుకుంటే తొట్టిలు అయితే పెట్టుకోండి. ఇవన్నీ కూడా మేము తొట్టిలు వేసి మేము వారం యూరియా అయితే వేస్తామన్నమాట. ఇది చామంతి చెట్టు. ఇది కూడా మనకు చలికాలంలో సేమ్ ఆ టైంలోనే వస్తుంది అనమాట, దసరా టైంలో. ఇది పుదీనా అయితే మేము బయట కొనే అవసరం లేదు, ఇంటికాడనే వేస్తామన్నమాట. బట్ దీనికి ఏంటంటే మెయిన్గా ఎక్కువ వాటర్ అయితే పోయొద్దు అనమాట. మామూలుగా నార్మల్గా పోయాలి వాటర్. మరీ ఎక్కువ పోస్తే ఈ చెట్టు అనేది మురిగిపోతాయి అనమాట. ఆకులు కూడా మొత్తం మురిగిపోతాయి అనమాట, పాడైపోతాయి అనమాట చెట్టు. దీనికి ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు. మామూలుగా వాటర్ అయితే పోయాలి, మరి ఎక్కువ పోయొద్దు. అదేవిధంగా ఇక్కడ తులసి చెట్టు, అదేవిధంగా ఇవన్నీ ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంతకుముందు రెడ్ కలర్ అన్నా కదా, ఇవి రెడ్ కలర్ పూల చెట్లు అనేవి ఇంకో రకం అనమాట. ఇది వేరే రకం అనమాట. ఇది కూడా బాగానే ఉంటుంది. బట్ మీకు పేరు కనుక తెలిస్తే కింద కామెంట్ అయితే నాకు తెలియజేయండి. చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి మేము యూరియా వేస్తాం కాబట్టి ఇంత పచ్చగా అయితే ఉన్నాయి అన్నమాట చెట్లు. మామూలుగా తొట్టిలో పెడితే ఇవి ఎక్కువ ఎదిగాయి అనమాట. ఖచ్చితంగా మీరు యూరియా కానీ ఎరువు కానీ ఖచ్చితంగా అయితే వేస్తేనే ఈ చెట్లు అయితే మంచిగా పెరుగుతాయి అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంత పచ్చగా ఉన్నాయంటే కారణం యూరియానే. ఖచ్చితంగా వీటికి సంబంధించి ఆహారం వేస్తేనే ఎదుగుతాయి అనమాట. మనం